హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్సి కార్నర్. దిస్ ఇస్ భార్గవి. ఈరోజు మనం నిన్న ఏదైతే ఈవీఎస్ పెడగాగి అనేది పార్ట్ 1 కింద డిస్కస్ చేసామో దానికి సంబంధించి ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగాడు అనే దాని గురించి అయితే డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు మీరు ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది కదా, సో దాన్ని క్లిక్ చేయగానే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా అది మీకు వెంటనే నోటిఫికేషన్ కింద అయితే రావడం జరుగుతుంది. సో మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా అయితే చూసేయచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఈ వీడియోలో మనం ఏవైతే ఫస్ట్ పార్ట్లో చెప్పుకున్న కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్లో క్వశ్చన్స్ అనేవి ఎలా వచ్చాయి, అలాగే వాటితో పాటు ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్కి గల ఏవైతే డిఫరెన్సెస్ ఉన్నాయో వాటి గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇక్కడ విచ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ NCF recommended environmental studies to be taught as integrated curricular area at the primary level. సో ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అనేవి ప్రైమరీ క్లాసెస్కి కలిపి బోధించాలి అంటే సోషల్స్ అనేది వేరుగా, సైన్స్ అనేది వేరుగా అలా కాకుండా ప్రైమరీ లెవెల్లో 1 to 5th రెండు కలిపి ఇంటిగ్రేట్ చేసి బోధించాలి అని చెప్పింది ఎన్సిఎఫ్ చెప్పింది కదా. సో ఆ ఎన్సిఎఫ్ ఏ ఇయర్ చెప్పింది అంటే 2000, 2005 లేకపోతే 1988, 1975 అని ఇవ్వడం జరిగింది. సో 2000 అనేది మనకి చెప్పడం జరిగింది. ఎన్సిఎఫ్ 2000 అనేది మనకి రెండింటిని ఈవీఎస్ని ప్రైమరీ స్టేజ్లో సోషల్ వేరుగా, సైన్స్ వేరుగా అలా కాకుండా రెండు ఇంటిగ్రేట్ చేసి బోధించాలని చెప్పింది అయితే ఎన్సిఎఫ్ 2000 అనమాట. దాన్ని ఇంకొంచెం బలపరిచింది అయితే ఎన్సిఎఫ్ 2005. ఫస్ట్ చెప్పింది మాత్రం ఎన్సిఎఫ్ 2000. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇన్ ఈవీఎస్ కాన్సెప్ట్స్ అండ్ ఇష్యూస్ హ్యావ్ నాట్ బీన్ కంపార్ట్మెంటలైజ్డ్ ఇంటూ సైన్స్ అండ్ సోషల్ సైన్స్. వై? సో ఎందుకు ఈవీఎస్ కాన్సెప్ట్స్ అనేవి మనకి సైన్స్గా, సోషల్ సైన్స్గా రెండు ఎందుకు వేరువేరుగా చేస్తున్నారు అంటే ఇట్ ఈజ్ ఫర్ డిక్రీజింగ్ ది సిలబస్ లోడ్. సో సిలబస్ని తగ్గించడానిక, లేకపోతే సిలబస్ ఆఫ్ ఈవీఎస్ హ్యాస్ బీన్ ప్రిస్క్రైబ్డ్ యాజ్ సచ్ బై సిబిఎస్ఈ. సో సిబిఎస్ఈ ఆ విధంగా చెప్పిందా, లేకపోతే ద చైల్డ్ లుక్స్ ఎట్ హెర్ ఆర్ హిస్ ఎన్విరాన్మెంట్ ఇన్ హోలిస్టిక్ మేనర్ ఆర్ ఇట్ ఈజ్ ఎ గుడ్ టీచింగ్ లెర్నింగ్ స్ట్రాటజీ. సో ఎందువల్ల అంటే పిల్లవాడికి తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఏకీకృతంగా మొత్తంగా చెప్పి బోధించాలి అనే ఒక ఉద్దేశంతో ప్రైమరీ లెవెల్లో ఈ విధంగా ఈవీఎస్ని సోషల్ సైన్స్ రెండు కనెక్ట్ చేసి చెప్పడం జరుగుతుంది. సో ఆప్షన్ సి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు ఈవీఎస్ సబ్జెక్ట్ ఫర్ క్లాస్ 1 and 2. క్లాస్ 1 and 2కి సంబంధించి ఈవీఎస్కి సంబంధించి కింది వాటిలో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. చూస్తే ఈవీఎస్ యాజ్ ఈజ్ నాట్ ఈజీ టు అండర్స్టాండ్ అట్ క్లాస్ 1 and 2. సో ఈవీఎస్ సబ్జెక్ట్ అనేది క్లాస్ 1, 2కి అంత అండర్స్టాండ్ చేసుకోగలిగేలాగా ఉండదట. ఇష్యూస్ అండ్ కన్సర్న్స్ రిలేటెడ్ టు ఈవీఎస్ ఆర్ ట్రాన్సాక్టెడ్ త్రూ లాంగ్వేజ్. సో ఈ ఈవీఎస్కి సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్స్ అలాంటివి ఏవైతే ఉన్నాయో అవి కేవలం లాంగ్వేజ్ ద్వారానే బోధిస్తారు అని చెప్తున్నారు. అలా కాకుండా ఇష్యూస్ అండ్ కన్సర్న్స్ రిలేటెడ్ టు ఈవీఎస్ ఆర్ ట్రాన్సాక్టెడ్ త్రూ లాంగ్వేజ్ అండ్ మ్యాథమెటిక్స్. సో మనం ఏం చెప్పుకున్నాం, ఈ ప్రైమరీ అంటే ఇంటిగ్రేటెడ్ ఈవీఎస్ 2005 ఎన్సిఎఫ్ 2005 ప్రకారంగా మనం ఏం చెప్పుకున్నామంటే క్లాస్ 1 and 2కి ఈవీఎస్ సబ్జెక్ట్ అనేది స్పెషల్గా బోధించరు. లాంగ్వేజ్, మ్యాథమెటిక్స్కి భాగంగానే ఆ యొక్క భావనలు అనేవి పరిచయం చేస్తారని చెప్పుకున్నాం. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్, ఇన్ ఈవీఎస్ థీమ్స్ హ్యావ్ బీన్ ప్రపోజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ టాపిక్స్ ఇన్ ది సిలబస్. సో ఈవీఎస్లో టాపిక్స్ అంటే సిలబస్ అనేది టాపిక్స్ వైజ్గా కాకుండా ఎందుకు థీమ్స్ వైజ్గా అంటే ఫుడ్ అండ్ ఫ్యామిలీ కానీ, లేకపోతే థింగ్స్ వీ డూ, షెల్టర్ కానీ, ట్రావెల్ ఇలాంటి థీమ్స్ కింద విడదీయడం జరిగింది. మనం లాస్ట్ వీడియోలో అయితే చెప్పుకున్నాం. సో ఆ థీమ్స్ కింద పెట్టడానికి గల కారణం ఏంటి అని అడుగుతున్నారు. థీమ్ బేస్డ్ ఈవీఎస్ ట్రాన్సాక్షన్ ఈజ్ ఈజీ యాజ్ కంపేర్ టు టాపిక్స్. సో టాపిక్స్గా పెట్టేదానికంటే ఈ థీమ్స్గా పెడితే కొంచెం ఈజీగా ఉంటుంది అని అంటున్నారు. ఇంకొకటి, ఫర్ రిడ్యూసింగ్ చాప్టర్స్ ఇన్ ఈవీఎస్లో చాప్టర్స్ తగ్గించడానికి ఆర్ టు ఎన్హాన్స్ ద ఎన్విరాన్మెంటల్ కాంప్రహెన్షన్ ఆఫ్ ద లెర్నర్స్. సో ఎన్విరాన్మెంటల్ కాంప్రహెన్షన్ అనేది పెట్టడానికి ఆర్ సో ఇక్కడ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అనేవి
కొంచెం అధికం చేయడానికా, లేకపోతే ఫర్ డెవలపింగ్ కనెక్టెడ్ అండ్ ఇంటర్ రిలేటెడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇష్యూస్ ఆఫ్ ద లెర్నర్స్ లోకల్ ఎన్విరాన్మెంట్. సో ఎందుకు అంటే వాళ్ళల్లో చుట్టూ ఉన్న ఏదైతే వాళ్ళ చుట్టూ ఉన్న వాతావరణం, అలాగే వాటికి సంబంధించిన విషయాలపైన ఒక గ్రిప్ అనేది ఉండాలి, వాటి మధ్య ఒక రిలేషన్ అనేది ఉండేలా చేయడానికి ఈ విధంగా టాపిక్స్ కాకుండా థీమ్స్ కింద అయితే పెట్టడం జరుగుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ద 6 బ్రాడ్ థీమ్స్ ఆఫ్ ఈవీఎస్ ఇన్ ది ప్రెజెంట్ సిలబస్. సో మనం చెప్పుకున్నాం మనకి 6 థీమ్స్ అనేవి ఉన్నాయి కదా. సో అందులో కింద వాటిలో ఏది ఒక థీమ్ కాదు అంటే వర్క్ అండ్ ప్లే. వర్క్ అండ్ ప్లే అనేది మనకి 6 మెయిన్ థీమ్స్లో ఒక థీమ్ కాదు, ఇది ఒక సబ్ థీమ్ అనమాట. నెక్స్ట్ కనుక చూస్తే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు ఈవీఎస్. ఈవీఎస్కి సంబంధించి కింది వాటిలో ఏది కరెక్ట్ కాదు. మనం చూసారు కదా క్వశ్చన్స్ అన్నీ ఏ విధంగా ఇస్తున్నారు, కొన్ని డైరెక్ట్ బిట్స్ ఉంటాయి, కొన్ని వాటికి సంబంధించి ఏది కరెక్ట్ కాదు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈవీఎస్ ఎంఫసైజెస్ డిస్క్రిప్షన్స్ అండ్ డెఫినిషన్స్. Nature of EVS is integrated. EVS is based on child-centered learning. EVS provides opportunities to the learners to explore their environment. So, nature అనేది ఇంటిగ్రేట్ చేయబడి ఉంటుంది, అది కరెక్ట్ ఆన్సరే. అండ్ చైల్డ్ సెంటర్డ్గా ఉంటుంది మొత్తం లెర్నింగ్ అంతా, అది కూడా కరెక్టే. అండ్ ఈవీఎస్ అనేది వాళ్ళు నేర్చుకోవడానికి అవకాశాలని కల్పిస్తూ ఉంటుంది, అది కరెక్టే. సో ఇక్కడ మనకి ఏంటి అంటే డెఫినిషన్స్, డిస్క్రిప్షన్స్, ఈ వర్డ్ అసలు మనకి ఈవీఎస్కి చెందిందే కాదు. సో ఇది మనకి దానికి చెందింది కాదనమాట ఈవీఎస్కి. నెక్స్ట్ కనుక చూస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ ఈవీఎస్. మనం నిన్న క్లాస్లో ఆబ్జెక్టివ్స్ గురించి చెప్పుకున్నాం, అంటే ఏ ఉద్దేశాన్ని బట్టి ఈవీఎస్ని పిల్లలకి బోధిస్తాము అనేది తెలుసుకున్నాం కదా. సో కింది వాటిలో ఏవి ఆ ఉద్దేశాలు కావు అని అడుగుతున్నారు. టు ఎంకరేజ్ చిల్డ్రన్ టు ప్రొవైడ్ టెక్స్ట్ బుక్ డెఫినిషన్స్. సో పిల్లల్ని ఏంటంటే టెక్స్ట్ బుక్ డెఫినిషన్స్ చదివేలాగా చెప్పేలాగా ప్రోత్సహించడం. టు నర్చర్ ద క్యూరియాసిటీ అండ్ క్రియేటివిటీ ఆఫ్ చైల్డ్. సో పిల్లల్లో ఒక ఆతృత, సృజనాత్మకత నింపడం. టు డెవలప్ అండ్ అవేర్నెస్ అబౌట్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. సో పిల్లలకి పర్యావరణానికి సంబంధించిన సమస్యల గురించి అవగాహన చేయడం. టు ఎంగేజ్ ద చైల్డ్ ఇన్ ఎక్స్ప్లోరేటరీ అండ్ హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీస్. సో పిల్లవాడు అతని యొక్క చేతుల మీదుగానే యాక్టివిటీస్ అనేవి చేసేలాగా వాళ్ళని ప్రోత్సహించడం అనేది ఇచ్చారు. సో ఇందులో మనకు ఆబ్జెక్టివ్ కానిది ఏది అంటే టెక్స్ట్ బుక్ డెఫినిషన్స్. సో పిల్లలు ఈవీఎస్కి సంబంధించి వాళ్ళు చదవడం, నేర్చుకోవడం, పరిశీలించడం, వాళ్ళంతటా వాళ్ళు చూస్తూ అబ్జర్వ్ చేస్తూ నేర్చుకోవడం ఇలాంటివి ఉంటాయి తప్ప డెఫినిషన్స్ కానీ లేకపోతే పెద్ద పారాగ్రాఫ్స్ ఇలాంటివి ఏమి కూడా మనకి ఉండవు. సో అది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ కనుక చూస్తే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ షుడ్ నాట్ బి ద ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ ఈవీఎస్ అట్ ప్రైమరీ లెవెల్ యాజ్ పర్ ఎన్సీఎఫ్ 2005. సో ఎన్సీఎఫ్ 2005 ప్రకారం కింది వాటిలో ఏది ఈవీఎస్ యొక్క ఆబ్జెక్టివ్ కాదు అని అడుగుతున్నారు. ఎక్కువ మనకి ఆబ్జెక్టివ్స్ మీద, థీమ్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది, చూస్తారు కదా ఇప్పుడు మీరు. సో చూస్తే నాట్ అయితే క్వశ్చన్ కూడా మీరు చాలా క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ కింది వాటిలో ఏది ఆబ్జెక్టివ్ అని ఇస్తాడో తెలీదు, లేకపోతే ఏది ఆబ్జెక్టివ్ కాదు అని ఇస్తాడో తెలియదు. సో అక్కడ నాట్ అనేది మీరు క్వశ్చన్లో క్లియర్గా చదవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూస్తే టు నర్చర్ ద క్యూరియాసిటీ అండ్ క్రియేటివిటీ ఆఫ్ ద చైల్డ్ పర్టికులర్లీ ఇన్ రిలేషన్ టు ది న్యాచురల్ ఎన్విరాన్మెంట్. సో ఇది ఒక ఆబ్జెక్టివ్, ఎందుకంటే పిల్లవాడికి పర్యావరణం పైన ఒక ఆతృత, సృజనాత్మకత దాన్ని తెలుసుకోవాలి అండ్ దానికి వాళ్ళకి ఉన్న సంబంధం ఏంటి అనేది తెలుసుకునేలాగా చేయాలి. టు ఎంగేజ్ ద చైల్డ్ ఇన్ ఎక్స్ప్లోరేటరీ అండ్ హ్యాండ్ ఆన్ హ్యాండ్ యాక్టివిటీస్ టు అక్వైర్ బేసిక్ కాగ్నిటివ్ అండ్ సైకోమోటర్ స్కిల్స్ తో అబ్జర్వేషన్, క్లాసిఫికేషన్, ఇన్ఫరెన్స్. సో చూడడం ద్వారా, పరిశీలించడం ద్వారా, చేయడం ద్వారా వాళ్ళు యాక్టివిటీస్ చేయడం ద్వారా విషయాలను తెలుసుకోవాలి, అది కూడా మనకి ఆబ్జెక్టివే. టు ట్రైన్ చిల్డ్రన్ టు లొకేట్ అండ్ కంప్రహెండ్ రిలేషన్షిప్స్ బిట్వీన్ ది న్యాచురల్, సోషల్, కల్చరల్ ఎన్విరాన్మెంట్. సో అందరితోని కూడా మంచి సంబంధాలు అనేవి కలిగి ఉండేలాగా వాళ్ళు చేయాలి. సో అది కూడా ఒక ఆబ్జెక్టివే. అయితే ఇక్కడ ఆబ్జెక్టివ్ కానిది ఏంటి? టు డెవలప్ ప్రిసైజ్ క్వాంటిటేటివ్ స్కిల్స్ అమాంగ్ చిల్డ్రన్ త్రూ అండర్స్టాండింగ్ టు ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. సో ఇక్కడ క్వాంటిటేటివ్ స్కిల్స్ అన్నాడు, సో ఇది మనకి ఆబ్జెక్టివ్లో లేదనమాట. సో అది మనకి ఆబ్జెక్టివ్ కాదు. నెక్స్ట్, EVS for classes 3 to 5 is a subject area which integrates dash. సో 3 to 5లో మనం ఈవీఎస్ అనేది అంటూ ఉంటాం కదా. సో ఈ ఈవీఎస్ అనేది ఏ సబ్జెక్ట్స్ని ఇంటిగ్రేట్ చేస్తుంది, కనెక్ట్ చేస్తుంది అంటే
ద కాన్సెప్ట్స్ అండ్ ఇష్యూస్ ఆఫ్ సైన్స్, ఓన్లీ సైన్సా, లేకపోతే సైన్స్, సోషల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషనా, లేకపోతే సోషల్ సైన్సా, లేకపోతే సైన్స్ అలాగే ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్. అంటే మనకి 3 వాటిని ఇంటిగ్రేట్ చేస్తుంది. ఏంటి అంటే సైన్స్, సోషల్ అలాగే ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్. సో ఈ 3ని కూడా ఇంటిగ్రేట్ చేస్తూ 3rd to 5th మనం బోధించాల్సి ఉంటుంది. నెక్స్ట్ కనుక చూస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు ఈవీఎస్. ఈవీఎస్కి సంబంధించి కింది వాటిలో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. ఈవీఎస్ ఈజ్ ఏ సబ్జెక్ట్ థాట్ ఫ్రమ్ క్లాస్ 1 to 5. సో ఈవీఎస్ అనేది 1 to 5th క్లాస్ వారికి బోధిస్తామని అంటున్నారు. నెక్స్ట్ ఫర్ క్లాసెస్ 1 and 2 ఈవీఎస్ ఈజ్ థాట్ త్రూ లాంగ్వేజ్ అండ్ మ్యాథమెటిక్స్. క్లాసెస్ 1, 2కి ఈవీఎస్ అనేది మ్యాథమెటిక్స్ ద్వారా అలాగే లాంగ్వేజ్ ద్వారానే బోధిస్తూ ఉంటాము అని చెప్తున్నారు. నెక్స్ట్ ఫర్ క్లాసెస్ 2, 3, 4 ఇష్యూస్ అండ్ కన్సర్న్స్ ఆఫ్ ఈవీఎస్ ఆర్ థాట్ త్రూ లాంగ్వేజ్ అండ్ మ్యాథమెటిక్స్. 3, 4 2nd, 3rd, 4th క్లాసెస్కి లాంగ్వేజ్ అలాగే మ్యాథమెటిక్స్ ద్వారా ఈవీఎస్ని బోధిస్తామని చెప్తున్నారు. ఫర్ క్లాస్ 1 and 2 కన్సర్న్స్ అండ్ ఇష్యూస్ ఆఫ్ ఈవీఎస్ ఆర్ థాట్ త్రూ సైన్స్ అండ్ సోషల్ సైన్సెస్. సో క్లాస్ 1, 2కి బేసిక్స్ అన్నీ కూడా సైన్స్, సోషల్ సైన్స్ లాగా బోధిస్తారు అని అంటున్నారు. కానీ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏది? మనకి బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే 1st, 2nd క్లాసెస్లో మనకి ఈవీఎస్ అనేది లాంగ్వేజ్, మ్యాథమెటిక్స్ ద్వారా బోధిస్తూ ఉంటారనమాట, వాటికంటూ సెపరేట్గా కాదు. నెక్స్ట్ కనుక చూస్తే చిల్డ్రన్ గెట్ లాట్ ఆఫ్ స్పేస్ టు లెర్న్ ఈవీఎస్ త్రూ ఎక్స్ప్లోరేషన్. దిస్ ఇండికేట్స్ దట్. సో పిల్లవాడు తనంతట తానుగా నేర్చుకోవడానికి ఎక్కువ స్పేస్ అనేది ఇవ్వబడుతుంది. సో అది కింద వాటిలో దేని తెలియజేస్తుంది అని అడిగాడు. ఈవీఎస్ ఈజ్ లెర్న్ త్రూ రోట్, ఈవీఎస్ ఈజ్ లెర్న్ త్రూ ఇన్ఫర్మేషన్, ఈవీఎస్ ఈజ్ చైల్డ్ సెంటర్, ఈవీఎస్ ఈజ్ టీచర్ సెంటర్. సో ఇక్కడ ఈవీఎస్ ఈజ్ చైల్డ్ సెంటర్డ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ కనుక చూస్తే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఈవీఎస్ టీచర్ హూ ఎంకరేజెస్ హిజ్ ఆర్ హెర్ చిల్డ్రన్ టు అబ్జర్వ్ యానిమల్స్ అండ్ మేక్ పిక్చర్స్ ఆన్ దేర్ ఓన్ ఈజ్ ఆర్ టు అని ఇచ్చాడు. సో ఈ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఈవీఎస్లో భాగంగా మనం ఒక పిల్లవాడికి టీచర్ యానిమల్స్ని చూసి వాటి పిక్చర్స్ అనేవి ఏమంటే సో అది దేనికి సంబంధించింది అని అడిగారు. డెవలప్ క్రియేటివిటీ ఆఫ్ చిల్డ్రన్, డెవలప్ అబ్జర్వేషన్ అండ్ డిజైనింగ్ స్కిల్స్ ఆఫ్ చిల్డ్రన్, డెవలప్ ఎథిస్టిక్ సెన్స్ ఆఫ్ చిల్డ్రన్. సో మనకి ఆప్షన్ వచ్చేసి ఏబిసి 3 కూడా అవుతాయి. ఎందుకంటే పిల్లవాడిలో అక్కడ దాని పిక్చర్ అనేది గీయడం ఇలాంటి వాటి ద్వారా వారికి డిజైనింగ్ స్కిల్స్ అనేవి పరిశీలించడం ద్వారా అబ్జర్వేషన్ స్కిల్స్ అనేవి సో ఇవన్నీ కూడా మనకి అతనిలో అభివృద్ధి చెందుతాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్స్ అని చెప్పొచ్చు. సో ఏబిసి అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూస్తే హౌ విల్ యూ ప్లాన్ ఫర్ అన్ ఇంటిగ్రేటెడ్ ఈవీఎస్ క్లాస్ రూమ్. సో ఇంటిగ్రేటెడ్ ఈవీఎస్ క్లాస్ రూమ్కి ఎలా ప్లాన్ చేస్తారు అంటే ఇంటిగ్రేటెడ్ ఈవీఎస్ అంటే ఏంటి? అరేంజ్ సెపరేట్ టీచర్స్ ఫర్ సైన్స్ అండ్ సోషల్ సైన్స్. సో సైన్స్కి, సోషల్ సైన్స్కి సెపరేట్ టీచర్స్ని అరేంజ్ చేస్తారా, లేక అరేంజ్ సెపరేట్ టీచర్స్ స్పెషలైజింగ్ ఇన్ ఎన్విరాన్మెంటల్ సైన్స్. సో ఎన్విరాన్మెంటల్ సైన్స్కి టీచర్స్ని అపాయింట్ చేస్తారా, లేదా కంబైన్ 2 or more సబ్జెక్ట్ ఏరియాస్ ఇంటూ 1 lesson. సో 2-3 లెసన్స్ని 2-3 సబ్జెక్ట్స్ యొక్క ఏరియాస్ని కలిపి ఒక లెసన్ కింద బోధిస్తూ ఉంటారా, సెపరేట్ ఆల్ ద సబ్జెక్ట్స్ ఇంటూ ఏ డిఫరెంట్ ప్లాన్స్. సో ప్రతి సబ్జెక్ట్ని వేరువేరుగా సెపరేట్ చేస్తూ ఉంటారా అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఇంటిగ్రేటెడ్ అంటే ఏంటంటే ఏకీకృతంగా చేయడం. సో ఇక్కడ కంబైన్ 2 or more సబ్జెక్ట్ ఏరియాస్ ఇంటూ 1 lesson అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మనకి చెప్పుకున్నది ఒక టాపిక్ అయినా దాని నుంచి మనకి బేసిక్స్ నుంచి చాలా బిట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు అర్థమైంది ఏంటి అంటే చదువుతున్నప్పుడు పాయింట్ టు పాయింట్ మనం క్లియర్ కట్గా చదువుకోవాలి. ఎందుకంటే వాటి నుంచి మనకి అప్లికేషన్ బిట్స్ కూడా రావడం జరుగుతుంది. నెక్స్ట్ చూస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద సిక్స్ థీమ్స్ సజెస్టెడ్ ఇన్ ది ఈవీఎస్ సిలబస్ యాజ్ పర్ ఎన్సీఎఫ్ 2005. సో కింది వాటిలో మనకి ఏది 6 థీమ్స్లో ఒకటి ఇచ్చాడు అని అడుగుతున్నాడు. థింగ్స్ వీ మేక్ డూ, హౌ థింగ్స్ వర్క్, మెటీరియల్, న్యాచురల్ రిసోర్సెస్. సో ఈ బిసిడి అనేవి మనకి రాంగ్ ఆన్సర్. సో ఇవి థీమ్స్ కాదు. థింగ్స్ వీ మేక్ డూ అనేది 6th థీమ్ కింద ఉండడం జరిగింది. నెక్స్ట్ కనుక చూస్తే ద ఇంటిగ్రేటెడ్ నేచర్ ఆఫ్ ఈవీఎస్ హెల్ప్స్ టు. సో ఈ ఈవీఎస్ని ఇంటిగ్రేట్ చేయడం ద్వారా మనకి దేనికి ఉపయోగపడుతుంది అంటే
ఫాలో చైల్డ్ సెంటర్డ్ అప్రోచ్ అండ్ ఇంట్రడ్యూస్ లార్జర్ నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్. సో మనకి చైల్డ్ సెంటర్డ్ అప్రోచ్ని ఫాలో అవ్వడానికి ఉపయోగపడుతుంది, అలాగే ఎక్కువ కాన్సెప్ట్స్ని బోధించడానికి ఉపయోగపడుతుంది అంటున్నారు. లెర్న్ ఫ్రమ్ ఇన్ఫర్మేషన్ అండ్ డిస్క్రిప్షన్ ప్రొవైడెడ్. సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని పొందడానికి, సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని డిస్క్రిప్షన్ని మనం నేర్చుకోవడానికి. ఆర్ రెడ్యూస్ ద కరికులం లోడ్ అండ్ ఇంట్రడ్యూస్ స్పెసిఫిక్ టాపిక్స్. సో కరికులం యొక్క లోడ్ని తగ్గించి ఎక్కువ వేరే స్పెసిఫిక్ టాపిక్స్ని ఇంట్రడ్యూస్ చేయడానికి. ఆర్ రెడ్యూస్ కరికులం లోడ్ అండ్ హెల్ప్ చిల్డ్రన్ టు లెర్న్ మీనింగ్ఫుల్లీ. సో ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది అంటే 4th వన్. కరికులం యొక్క లోడ్ని తగ్గించి పిల్లలు అర్థవంతంగా నేర్చుకోవడానికి మనకి ఈ ఇంటిగ్రేటెడ్ ఈవీఎస్ అనేది ఉపయోగపడుతుంది. సో ఇది మనకి ఈ క్వశ్చన్కి సంబంధించి. నెక్స్ట్ కనుక చూస్తే, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ అన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ ఈవీఎస్ ఎట్ ద ప్రైమరీ లెవెల్. సో మనకి ఇందులో చాలా వరకు మీరు చూసుంటే ఆబ్జెక్టివ్స్ పైన ఎక్కువగా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఆర్ ఎన్సీఎఫ్ గురించి, థీమ్స్ గురించి, ఈ టాపిక్స్ అనేవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో పార్ట్ 1లో చెప్పుకున్న టాపిక్స్ అయితే ఖచ్చితంగా మీరు లెసన్ అయితే ఖచ్చితంగా వినండి. సో ఇక్కడ చూస్తే, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ అన్ ఆబ్జెక్టివ్ టీచింగ్ ఈవీఎస్ అట్ ది ప్రైమరీ లెవెల్. సో ప్రైమరీ లెవెల్లో ఇది ఒక ఆబ్జెక్ట్ కాదు అంట. ఏంటో చూద్దాం. సో చూస్తే కనుక, టు లోడ్ లెర్నర్స్ విత్ టర్మ్స్ అండ్ డెఫినిషన్స్ ఫర్ అసెస్మెంట్. సో టర్మ్స్, డెఫినిషన్స్ అవన్నీ చదవడం. అండ్ నెక్స్ట్, టు ఇంటర్నలైజ్ ద వాల్యూస్ ఆఫ్ కన్సర్న్ ఫర్ లైఫ్ అండ్ ఎన్విరాన్మెంట్. అరౌస్ క్యూరియాసిటీ అబౌట్ ద న్యాచురల్ అండ్ సోషల్ ఎన్విరాన్మెంట్. Engage in exploratory and hands-on activities that lead to the development of cognitive psychomotor. సో ఇక్కడ ఏమన్నాడు, కింది వాటిలో కానిది అన్నాడు. అంటే ఒక ఆబ్జెక్ట్ అనేది కానిది అంటే ఏంటి, డెఫినిషన్స్. మీకు డెఫినిషన్స్ అలాంటివి ఎక్కడ కనిపించినా అది ఆబ్జెక్ట్ అయితే కాదు. ఎందుకంటే ఈవీఎస్ అనేది అబ్జర్వ్ చేయడం ద్వారా, లేకపోతే ఏదైనా యాక్టివిటీస్ చేయడం ద్వారా ఇలా నేర్చుకోవాలి, కానీ డెఫినేషన్స్ ద్వారా అయితే కాదు. సో ఎక్కువగా ఈ బిట్ అనేది మనకి రిపీట్ అవ్వడం జరుగుతుంది. సో డెఫినేషన్స్ అనేది ఒక ఆబ్జెక్టివ్ కాదు. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఈవీఎస్ అట్ ప్రైమరీ స్కూల్. సో ప్రైమరీ లెవెల్లో ఇది అంటే ఈవీఎస్ అనేది బోధించడానికి కింది వాటిలో ఆబ్జెక్ట్ అనేది ఏంటి అని అడుగుతున్నాడు. టు ఇన్ఫార్మ్ ద లెర్నర్స్ అబౌట్ ద బుక్స్ దే షుడ్ రీడ్ టు ఎక్స్పాండ్ దేర్ నాలెడ్జ్. To connect the experiences of the learners in school with the outside world. To make learners aware of technical terms and definitions. To assess technical terms related to EVS అని అన్నాడు. సో ఇందులో మనకి ఏంటి, డెఫినేషన్స్ వచ్చాయి కాబట్టి సో ఇది కాదు. అండ్ టెక్నికల్ టర్మ్స్ అనేవి కాదు. డెఫినేషన్స్, టర్మ్స్ అనేవి మీకు ఎక్కడ వచ్చినా అది ఒక ఆబ్జెక్ట్ అయితే కాదు. నెక్స్ట్, టు ఇన్ఫార్మ్ ద లెర్నర్స్ అబౌట్ ది బుక్స్ దే షుడ్ రీడ్ టు ఎక్స్పాండ్ దేర్ నాలెడ్జ్. సో బుక్స్ చదవడం ద్వారా మనకి నాలెడ్జ్ అయితే రాదు, ఇది కూడా ఒక ఆబ్జెక్ట్ కాదు. సో ఇందులో ఆబ్జెక్ట్ అనేది ఏంటి, ఇది. టు కనెక్ట్ ది ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ద లెర్నర్స్ ఇన్ స్కూల్ విత్ ద అవుట్ సైడ్ వరల్డ్. సో బయట ప్రపంచంతో, అంటే ఇక్కడ నేర్చుకున్న అదంతా కూడా బయట ప్రపంచంతో ఇంటరాక్ట్ అవ్వడం ద్వారా కూడా ఇంటరాక్ట్ అవుతూ నేర్చుకోవడం అనేది జరుగుతుంది. సో అది ఒక ఆబ్జెక్ట్. నెక్స్ట్ కనుక చూస్తే, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఇంక్లూడింగ్ రిడిల్స్ అండ్ పజిల్స్ ఇన్ ది ఈవీఎస్ టెక్స్ట్ బుక్. సో దీనికి సంబంధించి ఆప్షన్స్ చూస్తే, టు కన్ఫ్యూజ్ ద మైండ్ ఆఫ్ ద స్టూడెంట్స్ అండ్ లెట్ దెమ్ ఎంజాయ్ కన్ఫ్యూజన్. టు డెవలప్ క్యూరియాసిటీ అండ్ ఎబిలిటీ టు థింక్ క్రియేటివ్లీ. టు డెవలప్ క్రిటికల్ థింకింగ్ ఎబిలిటీ ఇన్ స్టూడెంట్స్. టు డెవలప్ రీజనింగ్ ఎబిలిటీ ఇన్ స్టూడెంట్స్. సో కింది వాటిలో ఏది మనకి పజిల్స్, రిడిల్స్ పెట్టడం యొక్క ఆబ్జెక్టివ్ కాదు అని అడుగుతున్నారు. సో డెవలప్ క్యూరియాసిటీ, ఎబిలిటీ, క్రియేటివ్గా థింక్ చేయడానికి, వాళ్ళలో ఒక ఆతృత కలగచేయడానికి ఇది ఉద్దేశించబడింది, ఇది కరెక్టే. నెక్స్ట్, క్రిటికల్ థింకింగ్ ఎబిలిటీ ఇన్ స్టూడెంట్స్, వాళ్ళు సృజనాత్మకంగా ఆలోచించడానికి ఉపకరించింది, ఇది కరెక్టే. నెక్స్ట్, టు డెవలప్ రీజనింగ్ ఎబిలిటీ ఇన్ స్టూడెంట్స్, సో రీజనింగ్ని ఇంప్రూవ్ చేయడానికి. సో ఈ మూడు మనకి కరెక్టే. టు కన్ఫ్యూజ్ ద మైండ్ ఆఫ్ ద స్టూడెంట్స్ అండ్ లెట్ దెమ్ ఎంజాయ్ ద కన్ఫ్యూజన్. సో కన్ఫ్యూజన్ పెట్టి కన్ఫ్యూజన్ ఎంజాయ్ చేయడం అనేది అసలు ఆబ్జెక్టే కాదు. సో ఇది మనకి ఆబ్జెక్ట్ కానే కాదు. నెక్స్ట్, ద యూజ్ ఆఫ్ పోయమ్స్ అండ్ స్టోరీ టెల్లింగ్ టు ఎక్స్ప్లెయిన్ కాన్సెప్ట్స్ ఇన్ అన్ ఈవీఎస్ క్లాస్ హెల్ప్స్ టు. సో పోయమ్స్, స్టోరీ టెల్లింగ్ ద్వారా
ఈవీఎస్ కాన్సెప్ట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది దేనికి ఉపకరిస్తుంది, సో దేనికి హెల్ప్ చేస్తుంది అంటే టేక్ కేర్ ఆఫ్ ద లాంగ్వేజ్ అండ్ కల్చరల్ డైవర్సిటీ అమాంగ్ లెర్నర్స్. సో లాంగ్వేజ్ గురించి కేర్ తీసుకోవడానికంటే అది అయితే కాదు. నెక్స్ట్ ఛానలైజ్ ద ఎనర్జీస్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ ది రైట్ డైరెక్షన్, మేక్ ద లెసన్ ఎంజాయబుల్ అండ్ ఇంట్రెస్టింగ్, promote the ability to imagine and explore the nature of the world at the local and global level. సో వాళ్ళకి ఇది ఫోర్త్ అనేది కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు బయట ఉన్న ప్రపంచాన్ని అంటే వాళ్ళ చుట్టూ ఉన్న కానీ వాళ్ళ చుట్టూ ఎక్స్పాండ్ అయి ఉన్న ప్రపంచాన్ని కానీ వాళ్ళు తెలుసుకోవడానికి వాటి గురించి ఆలోచించడానికి మనకి ఉపయోగపడుతుంది అనేది ఇక్కడ దీని యొక్క మీనింగ్ అనమాట. సో ఫోర్త్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ కనుక చూస్తే A public school has about 2 to 3 children with special needs in every class. సో ఒక స్కూల్లో 3 to 4 మెంబర్స్ అనేవాళ్ళు స్పెషల్ నీడ్స్ కలిగిన పిల్లలు ఉంటారు. సమ్ చిల్డ్రన్ ఆర్ ఫిజికలీ ఆర్ మెంటలీ ఛాలెంజ్డ్. సో వాళ్ళు ఫిజికల్గా ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు లేదా మెంటల్గా ఉండొచ్చు. దీస్ చిల్డ్రన్ స్టడీ విత్ అదర్ చిల్డ్రన్ వైల్ సిట్టింగ్ ఇన్ ది సేమ్ క్లాస్. సో వాళ్ళు మిగతా పిల్లలతో పాటే సమానంగా కూర్చొని చదువుకుంటున్నారు. ద పబ్లిక్ స్కూల్ మెన్షన్డ్ అబౌవ్ ఫాలోస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో ఈ విధంగా చదువుకోవడాన్ని ఏమంటారు అని ఇవ్వడం జరిగింది. పీర్ ఎడ్యుకేషనా, కంపెన్సేటరీ ఎడ్యుకేషనా, లేదా సీసీయా, లేదా ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనకి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్. సో ఫిజికల్లీ డిజేబుల్డ్ అనగానే మనకి ఇంక్లూజివ్ అనేది గుర్తు రావాలి. సో వాళ్ళు నార్మల్గా ఉన్న పిల్లలతో కలిసి చదువుకోవడాన్ని ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అని అంటూ ఉంటారు. నెక్స్ట్ ద సెక్షన్ ఆన్ డూ దిస్ అండ్ ఫైండ్ అవుట్ ఇంక్లూడెడ్ ఇన్ డిఫరెంట్ టాపిక్స్ ఇన్ ఈవీఎస్ టెక్స్ట్ బుక్స్ ఎయిమ్స్ ఎట్. చూస్తే కనుక కీపింగ్ ద స్టూడెంట్స్ ఎంగేజ్డ్ ఎట్ హోమ్. సో డూ దిస్ అండ్ ఫైండ్ అవుట్ అంటే వాళ్ళు చేసి తెలుసుకోవడం అనేది ఈవీఎస్ టెక్స్ట్ బుక్లో పెట్టారు కదా. సో దాని ద్వారా వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు అంటే కీపింగ్ ద స్టూడెంట్స్ ఎంగేజ్డ్ ఎట్ హోమ్. సో ఇంటి దగ్గర ఏదైనా చేస్తూ నేర్చుకోవడం కోసం. ప్రొవైడింగ్ డైరెక్ట్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. సో వాళ్ళు సొంతంగా చేసి నేర్చుకోవడం కోసం. ఇంప్రూవింగ్ పెర్ఫార్మెన్స్ ఇన్ ఎగ్జామినేషన్. వాళ్ళు ఎగ్జామ్స్లో బాగా పెర్ఫామ్ చేయడం కోసం. ఆర్ లెర్నింగ్ డెఫినిషన్స్ ఆఫ్ సైంటిఫిక్ టర్మ్స్. సో మనకి డెఫినిషన్స్ అనేది కాదు, ఇంటి దగ్గర చేయడం కాదు, సో ఎగ్జామినేషన్స్ అయితే కాదు, వాళ్ళు సొంతంగా వాళ్ళ చేతులతో చేసి నేర్చుకోవడం కోసం పెట్టడం అనేది జరిగింది. సో ప్రొవైడింగ్ డైరెక్ట్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్సెస్. నెక్స్ట్ కనుక చూస్తే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ స్టడీ ఆఫ్ ఈవీఎస్ ఇన్ రిలేషన్ టు సోషల్ సైన్స్ అంటున్నాడు. ఏమంటే కింది వాటిలో మనకి ఒక ఆబ్జెక్టివ్ కానిది దేనికి సంబంధించి అంటే ఈవీఎస్ సోషల్ సైన్స్కి సంబంధించింది. ఇట్ షుడ్ ఎనేబుల్ చిల్డ్రన్ టు లెర్న్ కరెక్ట్ డెఫినేషన్ ఆఫ్ కీ టర్మ్స్. సో అంటే కరెక్ట్గా డెఫినేషన్స్ అనేవి తెలుసుకోవడానికి. ఇక్కడ ఏమన్నాడు, కింది వాటిలో ఏది ఆబ్జెక్టివ్ కాదు అన్నాడు. సో ఫస్ట్ మనం చూడగానే చెప్పేయచ్చు ఇక్కడ డెఫినేషన్ అనేది ఉన్నది కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ కనుక చూస్తే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 స్ట్రాంగ్లీ రికమెండ్స్ దాట్ టీచింగ్ ఆఫ్ ఈవీఎస్ ఎట్ ప్రైమరీ స్టేజ్ షుడ్ ప్రైమరీలీ ఎయిమ్ ఎట్. సో 2005 ఎన్సీఎఫ్ 2005 అనేది దేనిపైన దృష్టి పెట్టింది ప్రైమరీకి సంబంధించి, ప్రైమరీ స్టేజ్కి సంబంధించి అంటే అక్వైరింగ్ స్కిల్స్ టు క్యారీ అవుట్ ఎక్స్పెరిమెంట్స్ ఇండిపెండెంట్లీ. సో వాళ్ళు నేర్చుకోవడం అలాగే అంటే ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేయడం అవన్నీ ఇండిపెండెంట్గా చేయడానికి, లేదా డెవలపింగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ద సబ్జెక్ట్. సో అంటే ఏదైతే సబ్జెక్ట్ ఉన్నదో సో దానికి సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి అర్థం చేసుకోవడం కోసమా, లేకపోతే మెమరైజింగ్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది సబ్జెక్ట్ని కొంచెం గుర్తుపెట్టుకోవడం కోసం, లేదా లింకింగ్ క్లాస్ రూమ్ లెర్నింగ్ టు లైఫ్ అవుట్ సైడ్ ది స్కూల్. సో స్కూల్ని అలాగే బయట ఉన్న ప్రపంచాన్ని లింక్ చేయడానిక అని అడుగుతున్నారు. సో ఆన్సర్ 4 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అనేది అవుతుంది. సో నెక్స్ట్ వన్ కనుక చూసినట్టయితే హయ్యర్ ప్రయారిటీ అండ్ స్పేస్ హ్యాస్ బీన్ గివెన్ ఇన్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ ఆన్ ఈవీఎస్ 2. సో దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది అంటే ఇంక్లూడ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్, ఎక్స్ప్లెయిన్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ద సబ్జెక్ట్ అంటే ఎక్కువ క్వశ్చన్స్కి అవకాశం ఇవ్వడం, లేకపోతే బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడమా, లేకపోతే ప్రొవైడ్ ఆపర్చునిటీస్ టు లెర్నర్స్ ఫర్ కంటెంప్లేషన్ అండ్ వండరింగ్, ఆర్ ప్రొవైడ్ ఎగ్జాక్ట్ డెఫినేషన్స్ ఆఫ్ టెక్నికల్ టర్మ్స్. సో
టర్మ్స్కి డెఫినిషన్స్, టెక్నికల్ టర్మ్స్కి సంబంధించి పర్ఫెక్ట్ డెఫినిషన్స్ ఇవ్వడమా అంటే సో ఆన్సర్ వచ్చేసి 3 అవుతుంది. ఎందుకంటే పిల్లవాడు నేర్చుకోవడానికి వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ అనేవి కలగచేయడానికి ఎక్కువ యాక్టివిటీస్ అనేవి టెక్స్ట్ బుక్లో వాటికి స్పేస్ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇంక్లూడింగ్ పోయమ్స్ అండ్ స్టోరీస్ ఇన్ ఈవిఎస్ టెక్స్ట్ బుక్స్. సో పోయమ్స్, ఈ స్టోరీస్ అనేవి పెట్టడం ద్వారా కింది వాటిలో ఆబ్జెక్ట్ కానిది ఏది అని అంటున్నాను. అంటే కింది వాటిలో ఏదో ఒకటి ఉద్దేశించి ఈ పోయమ్స్, స్టోరీస్ అనేవి ఈవిఎస్ టెక్స్ట్ బుక్లో పెట్టలేదంట. అదేంటో చూద్దాం. టు ప్రమోట్ ఇమాజినేటివ్ అండ్ క్రియేటివ్ ఎబిలిటీ ఇన్ ది లెర్నర్స్. అలాగే టు డెవలప్ ఇంట్రెస్ట్ ఇన్ ది సబ్జెక్ట్. సో సబ్జెక్ట్ పైన ఇంట్రెస్ట్ అనేది కలగజేయడానికి కరెక్టే. టు ప్రమోట్ ఇమాజినేటివ్, సో వాళ్ళు ఇమాజినేటివ్గా అంటే క్రియేటివ్గా ఆలోచించడానికి. టు హ్యావ్ ఎ చేంజ్ ఇన్ రొటీన్ అండ్ మొనోటోనియస్ కంటెంట్, సో ఎప్పుడు ఉన్నదే కాకుండా కొత్తగా వేరే కంటెంట్ అనేది యాడ్ చేయడం కోసం. టు ప్రొవైడ్ ఫన్ అండ్ ఎంజాయ్మెంట్ ఫర్ లెర్నర్స్, సో వాళ్ళకి కొంత ఎంజాయ్మెంట్ అనేది అందించడానికి అన్నారు. సో ఇక్కడ ఆబ్జెక్టివ్ కానిది ఏది అంటే థర్డ్ వన్, టు హ్యావ్ చేంజ్ ఇన్. సో ఎప్పుడు ఉన్నట్టు కాకుండా కొత్తగా పెట్టడం అనేది మనకి ఒక ఆబ్జెక్టివ్ అయితే కాదు. నెక్స్ట్ చూస్తే క్లాస్ 5 ఎన్సీఆర్టీ ఈవిఎస్ టెక్స్ట్ బుక్స్ ఇంక్లూడ్ ఏ సెక్షన్ వాట్ వీ హ్యావ్ లెర్న్డ్. సో మీరు ఏం నేర్చుకున్నారు అనేది ఒక సెక్షన్ కింద అయితే ఉన్నది. అయితే ఇన్ ద ఎండ్ ఆఫ్ ఎవ్రీ చాప్టర్ ఇట్ ఈస్ సజెస్టెడ్ దట్ ఆన్సర్ టు క్వశ్చన్స్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్ సెక్షన్ షుడ్ నాట్ బి అసెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రైట్ ఆర్ రాంగ్. దిస్ షిఫ్ట్ హ్యాస్ బీన్ డన్ బికాస్. సో ఈ విధంగా ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్లో వాట్ వీ హ్యావ్ లెర్న్డ్ అనేది ఉంటుంది కదా, సో అది పెట్టడానికి గల కారణం ఏంటి అని అడుగుతున్నారు. ఇట్ రెడ్యూసెస్ సబ్జెక్టివిటీ ఇన్ అసెస్మెంట్. చిల్డ్రన్ కెనాట్ రైట్ కరెక్ట్ ఆన్సర్స్ అట్ దిస్ స్టేజ్. ఇట్ ఎన్హాన్సెస్ కన్వీనియన్స్ టు టీచర్స్ ఇన్ అసెస్మెంట్. సో టీచర్స్ వాళ్ళని అసెస్ చేయడానికి కన్వీనియంట్గా ఉంటుందని, లేకపోతే చిల్డ్రన్ కరెక్ట్ ఆన్సర్స్ రాయరని. అలాగే అసెస్మెంట్లో సబ్జెక్టివిటీ అనేది దానికి సంబంధించిందని. అండ్ ఇట్ హెల్ప్స్ ద టీచర్స్ టు నో హౌ చిల్డ్రన్ ఆర్ లెర్నింగ్. సో అది దేనికి అంటే పిల్లవాడు ఎంతవరకు నేర్చుకున్నాడు అనేది టీచర్కి తెలియచేయడం కోసమా అని ఇచ్చాడు. సో ఇక్కడ ఆన్సర్ అనేది ఏమవుతుంది, పిల్లవాడు ఎంతవరకు నేర్చుకున్నాడు అని టీచర్కి తెలియచేయడం కోసం వాట్ వీ హ్యావ్ లెర్న్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఆన్సర్ అనేది అవుతుంది. నెక్స్ట్, గుడ్ ఈవిఎస్ కరికులం షుడ్ బి ట్రూ టు ది చైల్డ్, ట్రూ టు లైఫ్ అండ్ ట్రూ టు ది సబ్జెక్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద కరికులం డస్ నాట్ మీట్ ద అబవ్ రిక్వైర్మెంట్స్. సో ఇక్కడ ఈవిఎస్ కరికులం అనేది దేని కలిగి ఉండాలి, ట్రూ టు ది చైల్డ్, ట్రూ టు లైఫ్ అండ్ ట్రూ టు ది సబ్జెక్ట్. సో ఈ క్యారెక్టరిస్టిక్స్ అనేవి, సో కింద ఇచ్చిన ఏ క్యారెక్టరిస్టిక్స్ అనేవి దానికి సంబంధించి లేవు అనేది అడుగుతున్నాడు. ఇట్ ఎంఫసైజెస్ మోర్ ఆన్ టర్మ్స్ అండ్ డెఫినిషన్స్. సో మీరు చూడగానే మీకు అర్థమైపోయి ఉండొచ్చు, టర్మ్స్ అండ్ డెఫినిషన్స్ ఇచ్చాడు కాబట్టి ఇదైతే కాదు. ఇక్కడ నాట్ అన్నాడు కాబట్టి ఇది మనకి రాంగ్ ఆన్సర్ అనేది అవుతుంది. సో ఆన్సర్ ఇది. నెక్స్ట్, మనకి ఎప్పుడైతే టర్మ్స్ డెఫినిషన్స్ అనేది వచ్చిందో మనం ఈజీగా దాన్ని ఆన్సర్ చేసేయచ్చు. గుడ్ ఈవిఎస్ కరికులం అట్ ప్రైమరీ స్టేజ్ షుడ్. సో గుడ్ ఈవిఎస్ కరికులంలో ప్రైమరీ స్టేజ్లో భాగంగా కింది వాటిలో ఏది ఉండాలి అని అడుగుతున్నారు. ఇంక్లూడ్ మోర్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇన్ అండ్ ఎక్సర్సైజెస్. సో ఎక్కువ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి ఉండాలా, కాదు. ప్రొవైడ్ ఆపర్చునిటీస్ టు ఎక్స్ప్లోర్ సరౌండింగ్స్, వాళ్ళ చుట్టూ ఉన్న వాటిని తెలుసుకోవడానికి ఎక్కువగా అవకాశాలు అనేవి ఇవ్వాలి. సో ఇది కరెక్ట్ కాబట్టి పక్కన పెట్టండి. నెక్స్ట్ చూస్తే ఫోకసెస్ మోర్ ఆన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ కాన్సెప్ట్. సో కాన్సెప్ట్ పైన అంత డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్స్ అయితే అవసరం లేదు. ఎంఫసైజెస్ మోర్ ఆన్ ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఆఫ్ టర్మ్. సో డెఫినేషన్ టర్మ్ వచ్చింది కాబట్టి ఇది రాంగ్. సో ఆన్సర్ వచ్చేసి 2 అవుతుంది. సో ఇవన్నీ కూడా మనకి ప్రీవియస్ పేపర్స్లో ఇవ్వడం జరిగింది. పక్కన ఇయర్స్ కూడా మెన్షన్ చేశారు, కావాలంటే మీరు చూడొచ్చు. పోయమ్స్ అండ్ స్టోరీస్ హ్యావ్ బీన్ ఇంక్లూడెడ్ ఇన్ ఈవిఎస్ టెక్స్ట్ బుక్స్ ఫర్ ప్రైమరీ స్టేజ్ ఇన్ ఆర్డర్ టు. సో పోయమ్స్ స్టోరీస్ ఆల్రెడీ ఇది మనకి థర్డ్ టైం బిట్ అనేది రావడం జరిగింది. సో పోయమ్స్ స్టోరీస్ అనేవి పెట్టడం ద్వారా ఏంటి ఉపయోగం ప్రైమరీ స్టేజ్లో అంటే డెవలప్ లిటరరీ స్కిల్స్ ఇన్ స్టూడెంట్స్. సో అంటే పిల్లవాడి యొక్క లిటరరీ స్కిల్స్, లాంగ్వేజ్కి సంబంధించిన స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ చేయడానిక, లేకపోతే ప్రొవైడ్ ఫన్ అండ్ ఎంజాయ్మెంట్ ఇన్ లెర్నింగ్ టు ది సబ్జెక్ట్. సో సబ్జెక్ట్ని నేర్చుకుంటూ వాళ్ళు కొంత ఫన్ని ఎంజాయ్ చేయడానిక.
ఎన్హాన్స్ అండర్స్టాండింగ్ టు ఫండమెంటల్ కాన్సెప్ట్స్. సో బేసిక్ కాన్సెప్ట్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ని అర్థం చేసుకోవడానిక, లేకపోతే హ్యావ్ ఏ చేంజ్ ఇన్ రొటీన్ అండ్ మోనోటోనీ ఆఫ్ ప్రెజెంటేషన్ ఆఫ్ కంటెంట్. సో కంటెంట్ని ఎప్పుడు రెగ్యులర్గా కాకుండా కొత్తగా చేర్చడానిక, అంటే మనకి దేనికి పిల్లలకి ఫన్ అనేది ప్రొవైడ్ చేయడానికి. ఫన్ వాళ్ళు అంటే లెర్నింగ్ బై ఎంజాయ్మెంట్ అన్నట్టుగా అనమాట. అంటే చాలా ఈజీగా వాళ్ళు ఆటపాటలతో నేర్చుకోవడానికి ఇవి ఉపయోగపడుతూ ఉంటాయి. నెక్స్ట్ కనుక చూస్తే వన్ ఆఫ్ ద మేజర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఆఫ్ ఈవీఎస్ అట్ ప్రైమరీ స్టేజెస్. సో కింద వాటిలో ఏదో ఒక మేజర్ ఈవీఎస్ యొక్క ఆబ్జెక్టివ్ అని అడుగుతున్నారు. ఈవీఎస్ని బోధించడం యొక్క ఆబ్జెక్టివ్ అని అడుగుతున్నారు. డెవలప్ ఇన్ డెప్త్ అండర్స్టాండింగ్ టు బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ది సబ్జెక్ట్. సో బాగా డెప్త్గా అర్థం చేసుకోవడం కాన్సెప్ట్స్ని, లేక ప్రిపేర్ స్టూడెంట్స్ ఫర్ స్టడీస్ అట్ ది నెక్స్ట్ స్టేజ్. వాళ్ళ నెక్స్ట్ స్టేజ్కి అంటే ఇప్పుడు 3rd క్లాస్లో ఉన్న పిల్లవాడిని 4th క్లాస్కి రెడీ చేయడమా, లేక హెల్ప్ ద లెర్నర్స్ లింక్ క్లాస్ రూమ్ లెర్నింగ్ టు లైఫ్ అవుట్ సైడ్ ది స్కూల్. సో ఇందాకే వచ్చిన బిట్టే ఇలాంటి క్వశ్చన్ మనకు రావడం జరిగింది. పిల్లవాడి క్లాస్ రూమ్లో ఉన్నదాన్ని బయట ప్రపంచానికి లింక్ చేస్తూ బోధించడం కోసం. సో ఇది ఆన్సర్. నెక్స్ట్ ద ఎబ్రివేషన్ ఈవీఎస్ స్టాండ్స్ ఫర్. చాలామందికి తెలీదు. సో ఈవీఎస్ అంటే ఏంటి? ఈవీఎస్ అనగానే మనకి ఎన్విరాన్మెంటల్ స్టడీస్, అందులో భాగంగానే మనకి ఈ సోషల్ స్టడీస్ అని, సైన్స్ స్టడీ అంటే సోషల్ సైన్స్ అని వేరువేరుగా ఉండడం జరుగుతుంది. సో ఈవీఎస్ అనగానే ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అని అర్థం. నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఆబ్జెక్టివ్ టీచింగ్ ఆఫ్ ఈవీఎస్ అట్ ప్రైమరీ స్టేజ్. సో ఇది కూడా ఆబ్జెక్టివ్. చాలా వరకు క్వశ్చన్స్ అన్నీ కూడా ఆబ్జెక్టివ్స్ పైన ఇచ్చాడు. సో ఖచ్చితంగా మీరు ఈవీఎస్ పెడగాగి పార్ట్ 1 అనేది పక్కాగా చూడండి. లెర్నింగ్ ఇన్ ది క్లాస్ రూమ్ మస్ట్ బి లింక్డ్ టు ది లైఫ్ అవుట్ సైడ్ ది స్కూల్. సో అది కరెక్టే, అది ఒక ఆబ్జెక్టివే. ఎందుకంటే క్లాస్ రూమ్లో ఉన్నదాన్ని అవుట్ సైడ్ స్కూల్కి రిలేట్ చేయడం అది ఆబ్జెక్టివే. టీచర్స్ మస్ట్ ఎన్జ్యూర్ పర్ఫెక్ట్ డిసిప్లిన్ ఇన్ ది క్లాస్ రూమ్. అంటే పర్ఫెక్ట్గా క్లాస్ రూమ్లో డిసిప్లిన్ అనేది ఉండేలా చూడడం. చిల్డ్రన్ మస్ట్ బి ఎంకరేజ్డ్ టు ఆస్క్ క్వశ్చన్స్. సో చిల్డ్రన్ని వాళ్ళు క్వశ్చన్స్ అడిగేలాగా వాళ్ళని తయారు చేయడం అది ఒక ఆబ్జెక్టివే. చిల్డ్రన్ మస్ట్ బి ఎంకరేజ్డ్ టు ఎక్స్ప్లోర్ దేర్ ఇమీడియట్ ఎన్విరాన్మెంట్. వాళ్ళ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ని వాళ్ళు అబ్జర్వ్ చేసేలాగా వాళ్ళకి ఎంకరేజ్ చేయడం. సో ఇందులో మనకి ఆబ్జెక్టివ్ కానిది ఏది అంటే సెకండ్ వన్. సో టీచర్స్ డిసిప్లైన్గా ఉండేలా చేయడం అనేది ఈవీఎస్ యొక్క ఆబ్జెక్టివ్ అయితే కాదు. సో నెక్స్ట్ కనుక చూస్తే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ షుడ్ బీ ఏ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఈవీఎస్ టీచింగ్ అట్ ప్రైమరీ లెవెల్. సో ఇది కూడా ఒక ఆబ్జెక్టివ్ టైప్ అనమాట. కండక్టింగ్ యాక్టివిటీస్ అండ్ డెవలపింగ్ స్కిల్స్, ఆర్ అచీవింగ్ సక్సెస్ ఇన్ అసెస్మెంట్, అండర్స్టాండింగ్ ది బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ సైన్స్, కనెక్టింగ్ లెర్నర్స్ టు ది న్యాచురల్ అండ్ సోషియో కల్చరల్ ఎన్విరాన్మెంట్. సో 4th వన్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ కనుక చూస్తే స్టోరీస్ అండ్ పోయమ్స్. ఆల్రెడీ 5th టైం అనుకుంటా ఈ బిట్ రావడం. ఎఫెక్టివ్లీ యూజ్డ్ ఇన్ టీచింగ్ ఆఫ్ ఈవీఎస్ అట్ ప్రైమరీ లెవెల్. ద మెయిన్ పర్పస్ ఆఫ్ యూజింగ్ దమ్ ఇన్ ఈవీఎస్. సో స్టోరీస్ పోయమ్స్ యూజ్ చేయడం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే cater to diversity in classroom, providing contextual learning environment, make lessons enjoyable, promote linguistic skills. సో ఆప్షన్ 3 అనేది మనకి కరెక్ట్ అవుతుంది. ఎంజాయ్ చేస్తూ నేర్చుకోవడం. సెకండ్ వన్ వచ్చేసి ప్రొవైడింగ్ కాంటెక్స్టువల్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనేది అవుతుంది. సో నెక్స్ట్ కనుక చూస్తే all of the following are indicative of the general approach to be followed for EVS in primary classes except from. సో ఈవీఎస్లో అంటే మనకి ఏ విధంగా అంటే బోధించడం అనేది జరుగుతుంది అంటే కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్, అంటే వాళ్ళు చూసిన దాని నుంచి చూడలేని దానిక. నెక్స్ట్ సింపుల్ టు కాంప్లెక్సా, లోకల్ టు గ్లోబల్, అబ్స్ట్రాక్ట్ టు కాంక్రీట్. సో ఇక్కడ ఆన్సర్ అనేది వచ్చేసి మనకి 2 అనేది అవుతుంది. అబ్స్ట్రాక్ట్ టు కాంక్రీట్ అనేది అవుతుంది. అబ్స్ట్రాక్ట్ టు కాంక్రీట్ అనేది అవుతుంది అంటే వాళ్ళకి తెలిసిన వాటి నుంచి తెలియని వాటికి వెళ్ళడం. సో NCF 2005 has not recommended any prescribed curriculum and textbooks for EVS for class 1 and 2. The most appropriate reason for this. సో చూస్తే టు రెడ్యూస్ ద లోడ్ ఆఫ్ కరికులం. సో కరికులం యొక్క లోడ్ తగ్గించడానికి,
ఈవీఎస్ ఈజ్ ఓన్లీ ఫర్ క్లాస్ 3 ఆన్వర్డ్స్. సో ఈవీఎస్ అనేది క్లాస్ 3 నుంచి స్టార్ట్ చేయడాక లెర్నర్స్ ఇన్ క్లాస్ 1 and 2 కెనాట్ రీడ్ అండ్ రైట్. సో క్లాస్ 1, 2 వాళ్ళు అంటే చదవలేరు, రాయలేరు కాబట్టి టు ప్రొవైడ్ కాంటెక్స్చువల్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్. సో దేనికోసం అంటే టు ప్రొవైడ్ కాంటెక్స్చువల్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్. సో నెక్స్ట్ చూస్తే ద నేచర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ స్టడీస్ డస్ నాట్ అడ్వొకేట్ దట్. సో చూస్తే చిల్డ్రన్ మేక్ ఫ్యూవర్ మిస్టేక్స్, చిల్డ్రన్ గెట్ స్పేస్ టు లెర్న్ బై డూయింగ్, చిల్డ్రన్ ఆస్క్ ఏ లాట్ ఆఫ్ క్వశ్చన్స్, చిల్డ్రన్ గెట్ ఏ లాట్ ఆఫ్ స్పేస్ టు ఎక్స్ప్లోర్. సో ఈ 3 కూడా మనకి కరెక్ట్ అవుతుంది. ఫస్ట్ది వచ్చేసి రాంగ్ ఆన్సర్ అనమాట. సో వాళ్ళు మిస్టేక్స్ చేయడం అనేది దాంట్లోకి సంబంధించింది కాదు. నెక్స్ట్ కనుక చూస్తే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ ఈవీఎస్ టెక్స్ట్ బుక్ ఎట్ ప్రైమరీ లెవెల్ షుడ్ నాట్ హ్యావ్ అనేది ఇచ్చారు. ఇట్ క్యాటర్స్ టు డైవర్స్ బ్యాక్గ్రౌండ్స్ ఆఫ్ ద స్టూడెంట్స్, ఇట్ ఇంక్లూడ్స్ ట్రూ స్టోరీస్ అండ్ ఇన్సిడెంట్స్, ఇట్ ఫోకసెస్ ఆన్ డెఫినిషన్స్ అండ్ explanations of abstract concepts, it presents natural and socio-cultural environment in an integrated manner. సో అంటే ఒక ఆబ్జెక్ట్ క్యారెక్టరిస్టిక్ కానిది ఏది అంటే ఈ డెఫినేషన్స్ అనేది కనిపించింది కాబట్టి మనం ఈజీగా పెట్టేయచ్చు. నెక్స్ట్ వన్ కనుక చూస్తే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ద నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ NCF 2005 డస్ నాట్ ప్రపోజ్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ఈవీఎస్ టీచింగ్. సో ఏది అంటే ఈవీఎస్ NCF 2005 ఈవీఎస్కి సంబంధించి కింది వాటిలో ఏది కరెక్ట్ కాదు అని అడుగుతున్నారు. నాట్ అన్నాడు చూడండి. లింకేజెస్ విత్ చిల్డ్రన్స్ ఎక్స్పీరియన్స్ అండ్ కాంటెక్స్ట్, హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీస్, ఫెమిలియారిటీ విత్ టెక్నికల్ టర్మ్స్, థిమాటిక్ అప్రోచ్. సో మనకి టెక్నికల్ టర్మ్స్ అనేది వచ్చింది కాబట్టి ఇది ఆన్సర్ అనేది అవుతుంది. కాదు కాబట్టి అది. Which of the following objectives is not related to EVS teaching in primary classes? So objective అన్నాడు to memorize basic scientific concept and principles. సో ఇది మనకి కానే కాదు, ఎందుకంటే వాళ్ళు ఆ స్టేజ్లో వాళ్ళు ఏం గుర్తుపెట్టుకోలేరు, వాళ్ళ కాన్సెప్ట్స్ అవి కూడా ఏమీ గుర్తుపెట్టుకోలేరు కాబట్టి సో అది రాంగ్ ఆన్సర్, రాంగ్ ఆబ్జెక్టివ్ అనేది అవుతుంది. నెక్స్ట్ చూస్తే in the context of EVS pedagogy, all of the following are desirable practices except. సో ఇది కనుక చూస్తే బిల్డింగ్ కెపాసిటీ ఫర్ క్రిటికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. సో వాళ్ళల్లో సృజనాత్మకంగా ఆలోచించడం కానీ ఏదైనా సమస్య పరిష్కరించేలా చేయడం, నర్చరింగ్ ద ఐడెంటిఫై ఆఫ్ ద చైల్డ్, అక్నాలెడ్జింగ్ ద సుపీరియారిటీ ఆఫ్ టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ ఓవర్ యాక్చువల్ అబ్జర్వేషన్. సో యాక్చువల్గా వాళ్ళు అబ్జర్వ్ చేసిన దానికంటే టెక్స్ట్ బుక్ని ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వాలనేది అది రాంగ్ అనమాట. సో థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ యాజ్ పర్ ది NCF 2005 విచ్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద థీమ్ ఆఫ్ ఈవీఎస్ అని అడిగాడు. సో 64 వచ్చేసి ఫుడ్ అనేది మనకి ఒక థీమ్, ఫుడ్ అండ్ ఫ్యామిలీ. Which one among the following is the strongest argument in favor of adopting a theme-based approach in EVS? సో ఈ థీమ్-బేస్డ్ అప్రోచ్ అనేది పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటి అనేది కనుక చూస్తే ఇట్ హెల్ప్స్ ఇన్ గివింగ్ ఏ స్ట్రక్చర్ టు లెసన్ ప్లాన్స్ అండ్ మేక్స్ టీచింగ్ మోర్ ఎఫెక్టివ్. సో ఒక లెసన్ ప్లాన్స్కి ఒక స్ట్రక్చర్ ఇచ్చి టీచింగ్ని ఇంకా ఎఫెక్టివ్గా చేయడానికి ఉపయోగపడుతుంది అన్నాడు. ఇట్ హెల్ప్స్ ఇన్ మేకింగ్ టీచింగ్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ యాక్టివిటీ బేస్డ్లో ఇంకా ఎక్కువగా బాగా బోధించడానికి ఉపయోగపడుతుంది. ఇట్ హెల్ప్స్ ఇన్ కవరింగ్ వైడ్ రేంజ్ ఆఫ్ కాన్సెప్ట్స్, ఇష్యూస్ అండ్ స్కిల్స్. ఎక్కువగా వాళ్ళకి కాన్సెప్ట్స్ నేర్పించడానికి ఉపయోగపడుతుంది. ఇట్ హెల్ప్స్ ఇన్ సాఫ్టనింగ్ సబ్జెక్ట్ బౌండరీస్ అండ్ యాక్సెసింగ్ నాలెడ్జ్ హోలిస్టికల్లీ. సో మొత్తంగా బోధించడానికి ప్రతిదాన్ని ఒక సబ్జెక్ట్ని ఇంకో సబ్జెక్ట్తో రిలేట్ చేసి బోధించడానికి ఉపయోగపడుతుంది అనేది ఆన్సర్. సో 4th వన్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కనుక చూస్తే ద కంటెంట్ ఇన్ యాన్ ఈవీఎస్ టెక్స్ట్ బుక్స్ షుడ్. సో ఈవీఎస్ టెక్స్ట్ బుక్లో కంటెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే అవాయిడ్ డిస్క్రిప్షన్స్ అండ్ డెఫినేషన్స్, డిస్కరేజ్ రోట్ లెర్నింగ్, ప్రొవైడ్ ఆపర్చునిటీస్ టు ది చైల్డ్ టు క్వశ్చన్ అండ్ ఎక్స్ప్లోర్, గివ్ ఓన్లీ రిటర్న్ ఇన్ఫర్మేషన్ టు ది చైల్డ్. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే ABC 4th వన్ అనేది ఆన్సర్ అవుతుంది. ఎందుకు అంటే
డిస్క్రిప్షన్స్ అనేవి డెఫినేషన్స్ అనేవి ఉండవు, రోట్ లెర్నింగ్ అనేది ఉండదు. పిల్లవాడికి వాళ్ళు ఆపర్చునిటీస్ అనేవి కలిగిస్తూ ఉంటారు వాళ్ళు నేర్చుకోవడానికి. సో ఈ 3 కూడా కరెక్ట్ ఆన్సర్స్ అనేవి ఉంటాయి. గివెన్ ఓన్లీ రిటర్న్ ఇన్ఫర్మేషన్ టు ది చైల్డ్. సో పిల్లవాడికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కేవలం రాయడానికి ఇవ్వరు. సో ఏబీసీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ద లాంగ్వేజ్ యూజ్డ్ ఇన్ ఏ ఈవీఎస్ టెక్స్ట్ బుక్. సో లాంగ్వేజ్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఆ లాంగ్వేజ్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే పిల్లవాడు నేర్చుకునే విధంగా ఉంటుంది. సో ఎలా అంటే షుడ్ బి ఫార్మలైజ్డ్ విత్ ఎంఫసిస్ ఆన్ డెఫినిషన్స్, షుడ్ బి టెక్నికల్ అండ్ ఫార్మల్, షుడ్ బి రిలేటెడ్ టు ఎవ్రీడే లాంగ్వేజ్ ఆఫ్ ద చైల్డ్, షుడ్ బి టెర్స్ అండ్ డిఫికల్ట్ ఫర్ చిల్డ్రన్ టు కాంప్రహెండ్. సో ఆన్సర్ 3 అనేది కరెక్ట్. షుడ్ బి రిలేటెడ్ టు ఎవ్రీడే లాంగ్వేజ్ ఆఫ్ ద చైల్డ్. సో పిల్లవాడు రోజు ఎలా అయితే నేర్చుకుంటాడో, సో చదువుతూ ఉంటాడో మాట్లాడుతూ ఉంటాడో అలానే ఉంటుంది. నెక్స్ట్ కనుక చూస్తే ఇన్ ది ఈవీఎస్ సిలబస్ స్ట్రక్చర్డ్ అరౌండ్ 6 థీమ్స్. సో ఈవీఎస్ సిలబస్లో మనకి 6 థీమ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ప్లాంట్స్ అండ్ యానిమల్స్ హ్యావ్ కాన్షియస్లీ బీన్ ఇంక్లూడెడ్ ఇన్ ది థీమ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సో ప్లాంట్స్ యానిమల్స్ అనే థీమ్ మనకి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్లో సబ్ థీమ్ కింద అయితే ఉండడం జరిగింది. ఆల్ ఆఫ్ ద ఫాలోయింగ్ కుడ్ బి సైటెడ్ యాజ్ రీజన్స్ ఫర్ దిస్ ఇంక్లూషన్ ఎక్సెప్ట్ వన్, విచ్ వన్ ఈజ్ దట్. సో ఈ విధంగా అందులో చేర్చడానికి గల కారణాల్లో కింది వాటిలో ఒకటి కాదు. సో ఆ ఒకటి ఏంటి అని అడుగుతున్నాడు. టు ఎనేబుల్ స్టూడెంట్స్ టు అండర్స్టాండ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఫ్రమ్ ఏ సైన్స్ పర్స్పెక్టివ్. సో అది కరెక్ట్. ఎందుకంటే పిల్లలు సైన్స్ పర్స్పెక్టివ్లో సైన్స్కి సంబంధించిన దానిగా ఈ ప్లాంట్స్ గురించి యానిమల్స్ గురించి తెలుసుకుంటారు. టు హెల్ప్ స్టూడెంట్స్ టు లొకేట్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఇన్ ఏ సోషల్ అండ్ కల్చరల్ కాంటెక్స్ట్. సో ఇది రాంగ్ అవుతుంది మనకి. మిగతా ఆప్షన్స్ కూడా ఒకసారి చూద్దాం. టు హైలైట్ హౌ హ్యూమన్స్ షేర్ ఏ క్లోజ్ రిలేషన్షిప్ విత్ ఈచ్ అదర్. సో వాళ్ళు ఏ విధంగా అంటే రిలేషన్షిప్ని కలిగి ఉంటున్నారు హ్యూమన్స్ అనేవి. ద హైలైట్ హౌ లివ్స్ అండ్ లివ్లీహుడ్ ఆఫ్ సమ్ కమ్యూనిటీస్ ఆర్ క్లోజ్లీ కనెక్టెడ్ విత్ స్పెసిఫిక్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్. సో ఏ విధంగా హ్యూమన్స్ వాటికి కనెక్ట్ అయ్యి కొన్ని కమ్యూనిటీస్ కనెక్ట్ అయ్యి ఉంటున్నాయి అని. కానీ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వాళ్ళు. సో అంటే ఇవన్నీ కూడా కరెక్టే. ఫస్ట్, థర్డ్, ఫోర్త్ అనేవి కరెక్టే. ఎందుకంటే హ్యూమన్స్ ఎలా వాటితో కనెక్ట్ అయ్యి ఉంటున్నారు, సో యానిమల్స్తో ఎలా కనెక్షన్ అనేది ఉంటుంది అనేది తెలియజేస్తుంది. అండ్ వాటితో కొన్ని కమ్యూనిటీస్కి ఏ విధంగా స్పెషల్గా కనెక్షన్ ఉన్నదో తెలియజేస్తూ ఉంటుంది. ప్లాంట్స్ గురించి యానిమల్స్ గురించి సైన్స్ పర్స్పెక్టివ్లో నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ వాటిలో కానిది ఏది అంటే ఇది టు హెల్ప్ స్టూడెంట్స్ టు లొకేట్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఇన్ ఏ సోషియో అండ్ కల్చరల్ కాంటెక్స్ట్. దాని పరంగా అది రాంగ్ అనమాట. సో ఇవి మనకి ఇప్పటి వరకు ఏదైతే పార్ట్ 1లో మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్ అనేది ఉన్నదో వాటికి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ అనమాట. సో ఏ చాప్టర్కి ఆ చాప్టర్ మనం ఏదైతే టాపిక్ డిస్కస్ చేస్తామో చేసిన వెంటనే వాటికి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి నేను ఖచ్చితంగా వీడియో అనేది చేస్తాను. సో అప్పుడే మీకు బిట్ అనేది ఏ టాపిక్ నుంచి వస్తుంది, ఎలా వస్తుంది అనేది మీకు తెలుస్తుంది. సో హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీటికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కింద కామెంట్ చేయండి, లేదంటే టెలిగ్రామ్ ఆర్ ఇన్స్టాగ్రామ్లో మీరైతే మెసేజ్ చేయొచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.